కి దయ్యాల ఓవర్ యాక్షన్ కి మధ్య యుద్ధం. ఆ కామెడీ చూడడానికి మేమంతా సిద్ధం. అయితే చూసేద్దామా ఈ స్కిట్? లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఆర్టిస్ట్ గా మమ్మల్ని గుర్తించరా? కృష్ణానగర్, ఇంద్రనగర్ గడ్డ మీద వేళ్ల తరబడి తిరిగాం, ఒక్కడు కూడా ఆర్టిస్ట్ గా గుర్తించలేదు. ఇప్పుడు గుర్తిస్తున్నాం. అందుకే మూకుముడిగా ఆత్మహత్యలు చేసేసుకున్నాం. అసలు ఆర్టిస్ట్ అంటే ఏంటి రా బాబు? ఆర్టిస్ట్ అంటే మొహంలో కదలికలు ఉండాలి, హావభావాలు మొహంలో పలికించాలి, నవరసాలను పీల్చి పిప్పి చేయాలి. మొత్తంగా నీలా ఉండకూడదని ఒక మాట చెప్పొచ్చుగా. కృష్ణానగర్ వచ్చిన కొత్తలో నేను రోజు రాత్రి నీళ్లు తాగి పడుకునేవాడిని. అదేంటనా, తినడానికి భోజనం కూడా లేదా? అంటే భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగేవాడిని. మొన్నటికి మొన్న ఎలక్షన్ లో ఢిల్లీ వాళ్ళు సీట్ ఇస్తానన్నా కూడా నేను వద్దని చెప్పాను తెలుసా. అంటే ఎల్కేజీ సీట్ నాకెందుకు ఈ వయసులో వద్దన్నా. రాంప్రసాద్ పొందుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే ఆర్టిస్ట్ అవుతాను ఇండస్ట్రీకి వస్తాడు. కానీ నేను ఎంబీబీఎస్ మధ్యలో వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాను. 3వ తరగతిలో ఆపేశా. నిన్న 9 గంటలకు ఏమైందో తెలుసా? ఏమైందన్నా? చీకటి అయిందిరా. బాబు నువ్వెందుకు చచ్చిపోయావు బాబు? నేను గెటప్ సీన్ కన్నా గొప్ప ఆర్టిస్ట్ అవుతున్నాను. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నన్ను చంపేశారన్నా. నువ్వెందుకు చచ్చిపోయారా? ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎదగాలంటే కదా, నేను ఎదగలేక చచ్చిపోయానన్నా. నువ్వురా? నాకంటే ముందే పుట్టాడు, ఆడే ఎదగలేదు, నేనేలా ఎదుగుతానన్నా. మరి ఈడలో చచ్చిపోయారా? అంటే ఆడెక్కడ ఎదుగుతాడని చెప్పి నేనే చంపేశా. మనం రక్తం తాగాలి చచ్చిపోయిన తర్వాత. ఈ ప్రపంచంలోనే స్వచ్ఛమైన రక్తం ఉన్నవాడు ఒకే ఒకడు ఉన్నాడు. వాడి రక్తం తాగితే మనకి నటన అనేది నరాల్లోంచి ఉద్భవిస్తూ ఉంటుంది. వాడు మామూలోడు కాదురా, బుల్లెట్ భాస్కర్. సరే సరే సరే, ఎవడో డైరెక్టర్ వస్తున్నాడు, పద దాక్కుందాం. బాబు హీరో గారు, మీ సినిమా కోసం 10 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన శ్మశానం సెట్ వేయించాను. ఆర్టిస్ట్ లో రండమ్మా. బతుకున్నప్పుడు ఎవడు మనల్ని ఆర్టిస్ట్ గా గుర్తించలేదు, కనీసం చచ్చిపోయిన తర్వాత ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకుందాం. చొల్లు ఆపుతారా? రండి, మీ అందరికి కోఆర్డినేటర్ ఎవడు? ఓకే 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 బాబు, ఫస్ట్ సీన్ స్టార్ట్ చేసేద్దాం. లవ్ ప్రపోజల్. బాబారా, డైలాగ్ లైన్ నేర్చుకున్నావు కదా. ఫస్ట్ మీరు ఓపెనింగ్ లో ఏంటి రాధా ఏమైంది అనాలి. ఆ తర్వాత కంటిన్యూషన్, నువ్వు గాఢంగా ప్రేమించావు, అది యాక్షన్. రాధా ఏమైంది? ఎందుకు ఇలా చచ్చిపోయి నువ్వు అసలనే? ఇదిగా గోపి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మన ప్రేమను గెలిపించుకుందామని నేను చచ్చిపోయాను. ఏంటిది? ఏం చెప్పాను నీకు? లవ్ ప్రపోజల్ సీన్ అని చెప్పానా? నన్నే కొడతావా? నా డైరెక్షన్ నువ్వు తిరగబడతావా? ఈ యాక్టింగ్ అంతా అక్కడ చూపించాలి. ఇవన్నీ ఎప్పుడో విఠలాచారి సినిమాలో చూసాం. నువ్వు అనగానే బ్లాస్ట్ వచ్చింది, నాది చూస్తావా? చూడు వసా టెంగర బుచ్చి, ఇంకా టేకే ఓకే అవ్వలేదు, 2 బ్లాస్టులు బొక్క. బాబు కూల్, బాబు కూల్ బాబు. ఏం కూల్ అండి బాబా, కాళ్ళు చేతులు వణికిపోతుంది. ఏం పెర్ఫార్మెన్స్ అండి అదే. తమ్ముడెవడు? ఎరారా, మీకు అందరికి ఒకటే యాక్షన్. నువ్వు హీరోయిన్ తమ్ముడివి, హీరోయిన్ నీ మీద ఆవహించింది, అది హీరో గారి మీద చూపించాలి. చెప్పు చెప్పు. డైరెక్టర్ కి రెస్పెక్ట్ లేదా? వైరు కడితే ఎవడైనా ఊపుతారండి. రాబే ఏట్రా, ఎక్కడున్నారా మీరు? ఇంకాను చెప్పు. నేను నీ బామ్మర్తలు కాదు బావా, నేను నీ రాతని. చచ్చిపోయి వీడి శరీరంలోకి తూరారు బావా, ఇక మరి ఎప్పుడు విడదీయలేరు బావా, విడదీయలేరు. ఎందుకంటే వాడు కొడుతున్నారు. వాడే తప్పు చేయలేదు, వాడు ఏ తప్పు చేయలేదు. గుర్తించరా, గుర్తించండి, గుర్తించరా.
గుర్తించాను రా, నన్ను డైరెక్టర్ ని గుర్తించాను రా. అబ్బాయి విలన్ ఎవరు నువ్వు అమ్మాయిని ప్రేమించావు, కానీ అమ్మాయి హీరోని ప్రేమించింది. 7 సముద్రాలు దాటిన తర్వాత కూడా నిన్ను నేను పట్టుకోగలను. ఓకే అంతే, యాక్షన్. ప్రియా, నేను నిన్ను ప్రేమించాను, నిన్ను విడిచి నేను ఉండలేను. 7 సముద్రాలు దాటినా కూడా నీ వెనకాల వస్తా. ఐ లవ్ యూ ప్రియా, ఐ లవ్ యూ. మీరున్నాను బాబు. నువ్వు హీరోరా, నువ్వు విలన్. హీరో ఉన్నాడు కదా, నీది విలన్. బాడీ లాంగ్వేజ్ కావాలి. మామూలుగా కాదు, మీకు టెంగర్ గా యాసాలు వస్తున్నారా మీరు? అన్నయ్య ఎవడు ఇందులోనూ పెద్దన్నయ్య. నువ్వేనా చేస్తావా? నువ్వు భయపెట్టాలి. ఎవరిని? హీరో గారిని. యాక్షన్. బూచి బూచి చిచ్చి. ఏయ్! అసలు ఆడంటే అయిపోయిందా? నువ్వు ఇక్కడి నుంచి ఎలాగంటే పైకి వెళ్ళింది, మనం ఏమీ అనక్కర్లేదు. ఇలా తిరిగి 1 2 3 అంటే అది పైకి వెళ్తాయి. చూస్తావా? 1 2 3. ఇది డైరెక్టర్ బాబు. లాస్ట్ అండ్ ఫైనల్ క్లైమాక్స్. ఓకే, మీరు ఆ బాక్స్ లో పడుకోండి. ఈ బాక్స్ లోనా? ఇప్పుడు నువ్వు నేను యాక్షన్ చెప్పగానే వెళ్ళి ఆ పెట్లో ఉన్న హీరో గారి మెడ ఇలా తిప్పాలి. నేను CG లో తిరిగినట్టు వేసుకుంటా. ఓకే, ముందు క్లోజ్ తీస్తా. రెడీ, క్లోజ్ క్లోజ్ క్లోజ్, యాక్షన్. ఇంతకుముందు పంజాబ్ లారీ నడిపేవాడివా? డ్రైవింగ్ ఏంట్రా? చెప్పింది సరిగ్గా చెయ్. యాక్షన్. CG వర్క్ చేసుకుంటాను, మెడ ఎలా తిప్పరన్నాను. కోడి మెడ తిప్పినట్టు తిప్పేసావు కదరా. హీరో గారు, హలో, షూటింగ్ లో ఉన్నానని మీకోసం వెయిటింగ్. మీరు ఎక్కడ ఉన్నారు? ఖైరతాబాద్ శ్మశానంలోనా? నేను పంజాగుట్ట శ్మశానంలో ఉన్నాను. షూటింగ్ ఎక్కడ కదా? అక్కడ. మరి వీళ్ళంతా ఎవరు? నాగబాబు సార్. నాకు ఎంటర్టైనింగ్ ఉంది, బాగుంది. ఇప్పుడు హారర్ స్కిట్ కామెడీ చేస్తే బాగానే ఉంటది కాబట్టి ఇది కూడా బాగుంది. భాస్కర్ గుడ్. రోజా గారు. బాగుంది. థ్యాంక్ యూ మేడం. గుడ్.